పంపించండి అన్న మేము చూస్తుంటే పాజిటివ్. నలుగురిలో వీళ్ళు అలా ఉంటే జనసేన స్టేట్లో విస్తరించాలనుకుంటుంది కదా. ఇంకటి ఏది విన్నా నేను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ తీసుకోవాలని విన్నా. కానీ సామ్నేని ఉదయభాన్ గారు కూడా వెళ్ళారు కదా. ఉదయభాన్ గారు కూడా వెళ్ళారు, ఆయన కూడా ఇవాళ ఏమి లేదండి. నేను మీకు లాంగ్ టర్మ్ నాకు నేను జరగబోయి చెప్తున్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీ కులము మతము దాన్ని వాడుకుంటుంది, జనసేన పార్టీ కూడా తీసుకుంటుంది. 2027-28 నాటికి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు. ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారా కూటమి నుంచి? నాకు తెలియదండి. 2014-15 నేను రాశాను, ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అలాగే ఉంది. 2018 నాటికి నేను ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాను అనుకుంటా. 2018 నాటికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిగా ముద్రయించేసి వాళ్ళని దెబ్బతీయటానికి చూస్తారని స్పష్టంగా రాసిపెట్టాను. సేమ్ జరిగింది అదే. కానీ ఆ పార్టీ ఆపరేషన్ బిరడాలో నేను మాట్లాడుకున్నాను. ఆపరేషన్ గరుడ శివాజీ గారు చెప్పారు. సరే కొంత నిజంగా మిగతా అంత నిజమైంది. బికాజ్ ఈ ఒక్కరు కలిసి మా దాంట్లో సాధన సమితిలో చాలాసార్లు మీటింగ్లో పాల్గొన్నారు. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. ఆపరేషన్ బిరడాలో భాగంగా మాత్రం టీడీపీ తర్వాత వైకాపా, బీఆర్ఎస్, డిఎంకే, ఏఐడిఎంకే సౌత్ ఆపరేషన్ బిరడా 2008 to 2030 ఈ దీంట్లో మాత్రం జేడీఎస్ ఈ 6 పార్టీలను కూడా భూస్థాపితం చేయడానికి తీసుకున్న ఆదాని గారు అనుకో పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయని భావిస్తున్నాను. ఏంటంటే డెప్త్ మీరు యూ డోంట్ వాంట్ గో ఫర్ ద అనాలిసిస్ అండి. నాకు అర్థమైంది. మీరు గతంలో కూడా చెప్పారు నాకు ఆ విషయం. రీజనల్ పార్టీలు సౌత్లో లేకుండా చేస్తే బీజేపీ ఆ స్పేస్ తీసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ ఫేస్గా పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది చర్చ కూడా నడుస్తుంది బయట. సో కానీ అది మోడీ గారు, ఆదాని గారు ఇద్దరు శిష్యులు ఎట్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉంటే నడుస్తుంది. తర్వాత మారిపోయి గడ్కరీ గారు అయిపోయింది కదా. ఇంకో 3 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు ఆయన టెన్యూర్ అయిపోయింది, బయటకు రావాలి. నెక్స్ట్ ఇంకా 3వ కృష్ణ రావాల్సిందే. 4వ కృష్ణ 70 సంవత్సరాల తర్వాత ఆయన ఎగ్జామ్షన్ ఉందా? దేశం లేదు కదా, వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేదు, మీరు అలాగే ఉండదండి దాంట్లో. అద్వానీ గారు లాంటి వాళ్ళని పార్లమెంట్, అద్వానీ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి మహామండలి పక్కన పెట్టిన అదే ఉండదు. ప్రజలు దీంట్లో ఎన్ని త్యాగాలు చేస్తారో, ఆయన కోసం ఆత్మత్యాగాలు ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నాను నేను. అదర్వైజ్ పక్కన రెడీ తప్పే ఉందండి. ఇప్పుడు ఆదాని గారు ఈయన లేకపోతే అమిత్ షా గారు, లేకపోతే ఇంకొకళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారికి ఇస్తారా? రానీరా? యోగి ఆదిత్యనాథ్ గారు విషయంలో ఒక మిగతా బుల్డోజర్ విషయంలో పక్కన పెట్టండి, ఎంత నిజాయితీ పరుడండి ఆయన. నాకు తెలియదు. నేను ఖచ్చితంగా మీరు ఊపికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను అక్కడ డెఫినెట్గా చెప్తాను, నిజాయితీ పరుడు. ఇవాళ బీజేపీలో అధ్యక్ష పదవి ఎంతవరకు 6 నెలలు ఎందుకు సీట్లు అవ్వట్లేదు? రోజులో సీట్లు అవ్వాల్సించు. ఆర్ఎస్ఎస్ ఈజ్ వెరీ పర్టికులర్. ఇవాళ ఈ పార్టీని ఆదాని గారు అండ్ కంపెనీ పార్టీగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ అంటే నేను ఎప్పుడో గొప్పగా భావించే భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో రావాలని కోరుకుని, మీరు కావాలంటే ఎంపీ గారిని అడగమన్నాను, నేను గంగరాజు గారిని అడగమన్నా, డాక్టర్ బాబుజీ గారిని అడగమన్నా. నేను ఆ రోజు రావాలనుకున్నాం, సోనియా గాంధీ గారు దుర్మార్గం చేశారనే ఉద్దేశంతో. కానీ వాళ్ళు అంటున్నాను, ఆ భారతీయ జనతా పార్టీ ఏదైతే తిరిగి అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్ వస్తుందో ఆ పరిస్థితి వేరే ఉంటుంది. ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చేస్తున్న అన్యాయం, మోసం, దాని ఆదాని గారి చేతుల్లో, వాళ్ళ చేతిలో బందీలైపోయి విలవిల్లాడుతుంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ పరిస్థితి లేదండి, ఒకే తెలుగు జాతి పెట్టలో ఉంది. మీరు చెప్తున్న దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ చేతుల్లో చిక్కుంది. నేను మీరు ఒక్కసారి నాగ్పూర్ వెళ్తే ఎల్లో 3-4 days తర్వాత మీకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. ఎట్ ఎవర్ యూ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. అండ్ ఢిల్లీ వెళ్ళండి, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నాట్ మైండ్ యూ నీ నాట్ లిజన్. అంటే నా వాయిస్ ఏమైనా వినక్కర్లేదు, డెప్త్ నేను అంటున్నాను. హిందూ మహాసభ మదన్మోహన్ మాలవీయ గారు 1915 వ్యతిరేకం కాదే. 1952 బలరాజ్ మధుక్ గారు వ్యతిరేకం కాదే. 1977లో దీన్ని భారతీయ లోక్దళ్ ఆంగ్లపేట రైతులు నిమజ్జనం చేశారు. మళ్ళీ 1900 బయట తీసుకొచ్చారు. ఎవరు? అద్వానీ గారు, వాజ్పేయి గారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, వాళ్ళందరూ కలిసి జానా కృష్ణమూర్తి గారు, అలా పెద్దలందరూ కలిసి పెట్టారండి. ఆ పార్టీ అండి ఇవాళ. చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు పార్టీ ఎలాగైతే ఇప్పుడు కాదని అంటున్నారు చాలా మంది. మళ్ళీ మీరు ఆగుతారు కాస్త. రామారావు గారి పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సైకిల్ గుర్తే కొనసాగుతుంది కదండి. అంటే ఇప్పుడు ఉద్ధవ్ బాల్ థాకరే పార్టీ గారికి ఎన్ని సీట్లు వచ్చింది చూసారా? యూబీటీ అని పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అక్కడ వచ్చింది. ఇక్కడ ఒరిజినల్ పార్టీకి యూబీటీ అని పెట్టుకున్నారు. ఉద్ధవ్ బాల్ థాకరే అంటే శివసేన, ఒరిజినల్ శివసేన గుర్తంతా కూడా ఏకనాథ్ షిండేకి వెళ్ళిపోయింది, త్రినాథ్ షిండే. సరే, గుర్తులు ఎందుకు పోతాయి, పార్టీలు గుర్తింపులు ఎందుకు పోతాయి, అది వేరే కథలే. కానీ